రంగులు మార్చినట్లు అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలో చేరే మాజీ మేయర్ సునీల్ రావుకు నన్ను విమర్శించే నైతిక హక్కు లేదన్నారు నూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ పార్టీలో చేరినప్పటి నుండి కష్టపడి పనిచేస్తున్న తనపై మాట్లాడే అర్హత లేదన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో 15 మంది గంజాయి స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. 61 లక్షల విలువైన 119 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి స్మగ్లర్లు ఆట పట్టించారు రామగుండం కమిషనరేట్ పోలీసులు. జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణ శివార్లోని ఏసుకొని గుట్ట ప్రాంతంలో అక్రమంగా మట్టి తవ్వకాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ గురువారం రోజున కొరుట్ల పట్టణంలోని శివార్లోని ఏసుకొని గుట్టను ఆర్టీఓ జివాకర్ రెడ్డితో కలిసి పరిశీలించారు. బీఆర్ఎస్ తీరు, కేటీఆర్ వైఖరిపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. అధికారుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ బరి తెగించి వ్యవహరిస్తుందని ప్రభుత్వ విప్ వెమ్లవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆరోపించారు. అధికారుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టాభద్రుల స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి సిపిఐ మద్దతు ఇస్తుందని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి తెలిపారు. మెట్పల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డాక్టర్ రియాజ్, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువాడి కృష్ణారావులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.